మాతృభాష జ్ఞానంతోనే ఇతర భాషలో పట్టు సాధించగలమని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగు మాతృభాష విశిష్టతను మనమంతా గుర్తించి భావితరాలకు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ కళాభారతి ఆడిటోరియంలో జరిగిన విజయ నిఘంటు చంద్రిక వారి తెలుగు వైద్యుత మహానిఘంటువు ఆవిష్కరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అన్ని చోట్ల తెలుగు భాషలోనే మాట్లాడాలని, న్యాయస్థానాలలో తీర్పులు, వాదనలు అన్ని తెలుగులోనే జరగాలని, ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తెలుగులో ఉండాలని ఉద్బోధించారు. తెలుగు భాష వికాసానికి భాషా పండితులు చేస్తున్న కృషిని కొనియాడారు. ఇంగ్లీష్ పదాలకు తెలుగు అర్థాలు ఈ సాహిత్య నిఘంటువులో తెలుస్తాయని వెల్లడించారు. విజయ్ నిర్మాణ సంస్థ అధినేత డాక్టర్ విజయ్ కుమార్, సాహిత్య ప్రముఖులు బేతవోలు రామబ్రహ్మం, వెదుల సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆచార్య మలయవాసిని, ఆచార్య డివి సూర్యారావులు పాల్గొన్నారు. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో దాన్ని మనందరం అలవాటు చేసుకోవాలి. నేను అమ్మ అనే అద్భుతమైన పదం ఉండగా ఐ, మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ ఈ పదాలు ఎందుకు కోరుతున్నామో నాకైతే అర్థం కావడం. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం తప్పు లేదు, కానీ ఇంగ్లీష్ వాళ్ళగా తయారు కాకూడదు. మనం తెలుగువారం, మనం భారతీయులం. మన భారతీయులందుకు గర్వించాలా, తెలుగువారి ఎందుకు గర్వించాలా, తెలుగులో మాట్లాడాలి. మన తెలుగు వాళ్ళందరికీ తెలుగు వచ్చు. అలాంటప్పుడు తెలుగులో మాట్లాడడానికి మనం ఎందుకు వెనకాడుతున్నామో నాకైతే అర్థం కావడం. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ మాతృభాషలో రావాలి. ఉత్తర్వులు ఇంగ్లీష్ ఎందుకండి? ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చు? ప్రభుత్వ గజెట్ నోటిఫికేషన్ ఎంతమందికి వచ్చు? ఇంగ్లీష్ రాదు. ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ ఉత్తర్వులను మాతృభాషలో అందజేయాలా. దాంతోపాటు న్యాయ వ్యవస్థలో, కోర్టులో కూడా మాతృభాషలో వాదోపవాదాలు జరగాల. జడ్జిలు కూడా తీర్పులు ఇవ్వాలా. ఇది చాలా అవసరం. ఈ భాష పరిరక్షణలో పత్రికలకు, ప్రచార ప్రసార సాధనాలకు ఎంతో బాధ్యత ఉంది. ఎందుకంటే అవి ప్రచార ప్రసార సాధనాలు సులభంగా జనంలోకి తీసుకెళ్ళగలవు.